ఏమండి ఇది మనకి ఇంట్లో కూరలు మిగిలిపోతాయి ఒక్కోసారి. మిగిలిపోయినప్పుడు ఆ మిగిలిన కూరలతోటి ఏం చేయాలి అన్నది మనకు తెలియదు. ఫ్రిడ్జ్లో పడి ఉంటాయి అవి. వాటికి చక్కటి పరిష్కార మార్గం కిచిడి అండి. కిచిడి చేయండి, పిల్లలు ఇష్టంగా తింటారు, చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది, రుచి చాలా బాగుంటుంది. దీంట్లోకి అన్ని కూరలు ఇముడతాయి. అంటే కాకరకాయ లాంటి చేదు కూర, బెండకాయ లాంటి జిగురు కూరలు, బెండకాయ కూడా ఇముడుతుంది. బెండకాయని మీరు ఏం చేయండి అంటే వేయండి. వేయించినప్పుడు అది జిగురుని వదిలేస్తుంది. రైట్. నేను ఇప్పుడు కిచిడిలోకి నేను వేసుకునే అవి కూరలు ఏంటంటే వంకాయ, దోసకాయ, బీన్స్, ఆలుగడ్డ, టమాటా, చిక్కుడుకాయ, పచ్చిమిరపకాయలు, క్యాప్సికమ్, క్యారెట్, ములక్కాడ, ఉల్లిపాయ ఉంది కదా, ఉల్లిపాయని ఆప్షనల్ అండి. మీకు ఇష్టం ఉల్లిపాయ తినదలుచుకుంటే ఉల్లిపాయ వేయండి, లేకపోతే వదిలిపెట్టేసేయండి. ఇంకేమైనా కూరలు ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. ఆనపకాయ కూడా వేసుకోవచ్చు. నేను ఆనపకాయ కూడా వేస్తాను, ఇక్కడ డిస్ప్లేలో పెట్టలేదు, ఆనపకాయ కూడా వేస్తాను. రైట్. వీటిని ముక్కలు తరిగి ఏం చేద్దామన్నది చూద్దాం. 2 సార్లు వీటిని అన్నింటిని కూరను తరిగేసి ప్రాసెస్లోకి వెళ్తాను. దీనికి మనం నేతి పప్పును వాడతామండి. నెయ్యి పోపే దీనికి కరెక్టు. పోపుకు సామాన్లు కూడా నేను డిస్ప్లేలో పెట్టలేదు. ఆవాలు, పసుపు, జీలకర్ర, ఇంగువ, శనగపప్పు, మినప్పప్పు, అది పోపు వేద్దాం. జీలకర్ర చెప్పే కదా, జీలకర్ర అది పోపు వేసిన తర్వాత మనం లైట్గా మసాలా వేద్దాం. దాల్చిన చెక్క, కొంతమందికి దాల్చిన చెక్క రుచి నచ్చకపోవచ్చు, దాల్చిన చెక్క వదిలిపెట్టేసేయండి. వేసుకుంటే దాల్చిన చెక్క కూడా వేయండి. 2 ఇలాచి పువ్వు, సాజీరా, 2 లవంగాలు, కొద్దిగా ఆకు వేసి వేగిన తర్వాత ఇవి వేసి ఏం చేద్దామన్నది చూద్దాము. అలాగే బియ్యము, పెసరపప్పు ఎందుకంటే పెసరపప్పు మనకి ఈజీగా డైజెస్ట్ అవుతుంది కాబట్టి పెసరపప్పు. దీన్ని ఎర్ర కందిపప్పుతో కూడా చేస్తారు. కందిపప్పు ఏ పప్పు అయినా వేసుకోవచ్చు, కాకపోతే పెసరపప్పు ఏంటిదంటే ఇది మనకి ఈజీగా డైజెస్ట్ అవుతుంది కాబట్టి పెసరపప్పుని వాడుతున్నాం. పెసరపప్పు ఎంత తీసుకున్నామో బియ్యం ఎంత తీసుకున్నాం. బియ్యం 1 డబ్బా తీసుకుంటే పెసరపప్పు 1 డబ్బా. ఈ రెండింటిని ఏం చేద్దాం, ఒక గంటన్నర నానబెడదాం. నానబెట్టి ప్రాసెస్లోకి వెళ్దాం. ఈ లోపల ముక్కలన్నీ కట్ చేద్దాం. ముక్కలు కట్ చేసి దీన్ని ఏం చేద్దామని చూద్దాము. అయితే దీనికి కిచిడికి 4 ఫ్రెండ్స్ అని చెప్తారు. పెరుగు, అప్పడం, నెయ్యి. ఇంకోటి నేను ప్రాసెస్లో చెప్తా 4 ఫ్రెండ్ని. ఆ 4తోటి ఏదొకటినా సరే బ్రహ్మాండంగా ఇముడుతుందండి, రుచి అదిరిపోతుంది. రైట్. నేను ఇవి నానబెట్టేసి కట్ చేసుకొని మీ దగ్గరికి వస్తాను. ఈ లోపల మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని షేర్ చేసి ఒక లైక్ కొట్టండి. నేను ప్రాసెస్ అది స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు ఏమైంది, నీళ్ళు మంచిగా మరుగుతున్నాయి కదా. ఇందాక మీకు పల్లీలు చెప్పలేదు. పచ్చిపల్లీలు వేసేయండి. ఒక గుప్పెడు పచ్చిపల్లీలు వేస్తే మరుగుతున్న నీళ్ళల్లో సూపర్ ఉంటుంది. పల్లీలు పచ్చివే వేసేయండి. వేసేస్తే ఏమవుతుంది, అది కూరలతో పాటు ఉడికి బాగుంటుంది. ఒక 70% మటుకు కూరల్ని ఉడికించేసుకుందాం. 70% ఉడికిన తర్వాత నీళ్ళని పక్కన పెట్టేసుకుందాము. కూరలు వేసేద్దాం. ఫస్ట్ మెల్లిగా ఉడికే కూరలు వేసుకుందాం. బీన్స్, క్యారెట్ ఇవి వేసేసుకుని అన్నీ ఉడికిన తర్వాత నీళ్లు వార్చేసి పక్కన పెట్టుకుందాం. బియ్యం నానబెట్టుకున్నాను. బియ్యమును పెసరపప్పు నానబెట్టాము. 1 గంట సేపు అయింది. నేను వీటిని వార్చేసి నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తే ఆ లోపల ఉడుకుతూ ఉంటాయి. రైట్. మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా. నేను ఇవి ఉడకబెట్టేసి నెక్స్ట్ స్టెప్లోకి వస్తాను. సరే, ముక్కలు ఏం చేసాం, ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నాం. 70% ఉడికింది. రైట్. ఇప్పుడు ఏం చేసాము, నెయ్యి వేసాం. నెయ్యి వేసి పోపు వేసుకున్నాం. ఇంగువ, పసుపు, కొద్దిగా మినప్పప్పు, ఇంకొద్దిగా శనగపప్పు వేసి వేగనిద్దాం. వేగిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్దాము. అయితే ఈ కూరలు ఉడకబెట్టిన నీళ్ళని ఏం చేసామంటే పక్కన పెట్టుకున్నాం మనం. ఎందుకు, బియ్యమును మన పెసరపప్పు నానబెట్టాం కదా, అది ఉడికించుకోవాలి కదా. దానికి మనం కూరల్ని ఉడకబెట్టినటువంటి నీళ్ళని పారేయకుండా
అన్నం ఉడుకోవడానికి ఉపయోగించుకుందాం. రైట్, నేను ఈ ప్రాసెస్ నెక్స్ట్ స్టెప్కి మళ్ళీ మీకు నేను చూపెడతాను. ఆవాలు, మినపప్పు, శనగపప్పు, పసుపు, ఇంగువ అన్నీ వేగుతున్నాయి. ఇప్పుడు ఏం చేసాము, రెండో మూడో లవంగాలు, ఓ 2 ఇలాచి, కొద్దిగా పువ్వు ఒక్క నిమిషం వేగనిచ్చి వేడి అంటగానే ఏం చేద్దాము, దాల్చిన చెక్క వేసుకుందాం చిన్న ముక్క. రైట్, సాజీరా, జీలకర్ర. ఇవి రకరకాల ప్లేసుల్లో రకరకాల పద్ధతుల్లో చేస్తుంటారు. రైట్, ఇది నేను తిన్నది, నాకు నచ్చిన పద్ధతి ఇది, చాలా బాగుంది ఇది. రైట్, ఇది వేగిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. సరే, ఇందాక మీకు మసాలాకు కూడా చెప్పలేదు, మసాలాకు వేసాము. అయితే టమాటాలు మనం ఉడకబెట్టుకోలేదు. ఇందాక టమాటాలు వేసి ఒక వేగనిచ్చి బియ్యము అది వేసేద్దాం. టమాటా ముక్కలు ఒక్క నిమిషం వేడకగానే ఏం చేసాము, కూర ముక్కలును బియ్యము, పెసరపప్పు నానబెట్టుకుని నీళ్ళు వార్చేసి పెట్టుకున్నటువంటి బియ్యము, పెసరపప్పు, కూరలు ఉడకబెట్టి పెట్టుకున్నటువంటి కూరలు దీంట్లో వేసేసాము. వేసేసి మూత పెట్టి ఒకసారి ఉప్పు చూసుకుందాం. ఉడుకున్న టైంలో ఉప్పు వేసుకుందాము. ఇప్పుడు అవసరం లేదు, మూత పెట్టి వదిలిపెడదాం. ఒక 10 నిమిషాల్లో అది ఉడుకుతుంది. జనరల్గా ఇంకొకటి ఏంటిదంటే, మనం అన్నం వాటికి బియ్యానికి ఒకటికి 2 నీళ్లు వేసుకుంటాం కదా, ఇది 2.5 3, ఎందుకంటే గట్టి జారుడుగా ఉంటే బాగుంటుంది. ఇంకొద్దిగా లూజ్ కావాలన్నా 4 వేసుకోండి, 3.5 వేసుకోండి. నీళ్ళు కొద్దిగా ఎక్కువనే వేసుకుంటే బాగుంటుంది. టైట్గా ఉంటే రుచి అది మనం ఆస్వాదించలేమని నాకు అనిపించింది. రైట్, దీనిపైన నేను మూత పెట్టేసి 10 నిమిషాలు ఉడకనిద్దాం. ఉడికిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మనకి ఉడుకుతుంది కదా, ఇప్పుడు ఏం చేసేద్దాం, ఉప్పు వేసేద్దాం. ఉప్పు వేసి కొద్దిగా తక్కువే వేసుకోండి. ఉప్పు ఎక్కువైతే కష్టం, తీయలేం కదా. ఉప్పు వేసి ఒకసారి కలిపేద్దాం. అన్నం ఆల్మోస్ట్ అలా ఉడికిపోయింది. ఆ స్టేజ్లో మనం వేసుకున్నాము. ఇది మనకి వేడిగా తినాలి. వేడిగా అంటే నోట్లో పెట్టుకుంటే వేడిగా ఉండాలి, నోరు కాలద్దు. నాలుక కాలనంత వేడి, నోరు తట్టుకునేంత వేడి ఉంటే రుచి బాగుంటుంది. నేను ఇది అయిపోయింది ఆల్మోస్ట్ అలా. ఉడికిన తర్వాత నలుగురు స్నేహితులు అని చెప్పే కదా, నలుగురితోటి మీకు దీన్ని చూపెడతా. ఇది మనకి తయారైనటువంటి కిచిడి. పైనుంచి జీడిపప్పు వేసుకున్నాము, కొద్దిగా కొత్తిమీర, నెయ్యి వేసి, ఆవకాయ, మొదటి మిత్రుడు నెయ్యి వేసుకున్నాము, ఆవకాయ, మాగాయ, దెబ్బకాయ ఏదున్నా కానీ బ్రహ్మాండంగా ఉంటుంది, సూపర్ ఉంటుంది. పెరుగు 2 ఉల్లిపాయలు తరిగేసుకుంటే రాయితా అవుతుంది. లేదు యాస్టీస్గా పెరుగుతో తినాలన్నా కానీ బాగుంటుంది. రైట్, నేను మీకు ముందరే చెప్పాను చూసారు, 4వ మిత్రుడని. అప్పడం మీరు లేకపోతే బజార్కి వెళ్ళి కొనుక్కొచ్చుకుని మరీ చేసుకోండి, అది చాలా బాగుంటుంది అప్పడంతో కిచిడి. రైట్, నాకు ఇప్పుడు 4 ఉన్నాయి. పచ్చడి ఉంది, పెరుగు ఉంది, నెయ్యి వేసుకున్నాను, అప్పడం ఉంది. ఆకలిస్తుంది, వేడిగా దీన్ని తింటాను. మీరు కూడా చేసుకుని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మరో మంచి వంటతో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్.